హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సంబరం ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్రయోగం చేద్దాం. ఈ ప్రయోగం లోపల ఈ ఖాళీ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ని బెలూన్ సహాయం చేత దీన్ని పైకి లేపుదాం. ఎలా లేపుదాం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఒక బెలూన్ తీసుకున్నాను. ఈ బెలూన్ లోపల కొంత వాటర్ని పోయాలి. ఇందులో వాటర్ ఉంది. ఇప్పుడు కొంచెం దీన్ని గాలితోని నింపుతున్నాను. దీనికి ఇప్పుడు టైట్గా దీన్ని ముడివేశాను. ఇప్పుడు ఈ బెలూన్ పక్కన పెట్టేసి ఈ గ్లాస్ లోపల ఒక చిన్న క్యాండిల్ ముక్క అంటించాను. ఈ క్యాండిల్ ముక్కను ఇప్పుడు నేను వెలిగిస్తాను. ఇది వెలిగించడం కోసం నేను అగరబత్తిని యూజ్ చేశాను. ఎందుకంటే అది లోపలికి ఉంటుంది కాబట్టి ఈ అగ్గిపుల్ల లోపలికి పోదు. కాబట్టి ఈ అగరబత్తి సహాయం చేత ముట్టించాను. చూడండి, ఇందులోపల క్యాండిల్ వెలుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ పైన నేను బెలూన్ పెడుతున్నాను. ఈ గ్లాస్ పైన పెడితే ఈ వేడికి ఏం కావాలి, బెలూన్ అనేది పగిలిపోతుంది కదా. చూద్దాం పగులుతుందా లేదా అని చెప్పేసి. పగలలేదు, కానీ లోపల ఉన్నటువంటి క్యాండిల్ ఆరిపోయింది. ఇప్పుడు చూద్దాం ఈ బెలూన్ని పైకి లేపితే దీంతో పాటు గ్లాస్ పైకి వస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం, చూద్దాం. చూడండి, బెలూన్తో పాటు గ్లాస్ కూడా పైకి వచ్చింది. దీనికి గల కారణం ఏంటి అంటే, గాలి లోపల నైట్రోజన్ ఆక్సిజన్ల యొక్క నిష్పత్తి 1:4 ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ 1% ఆక్సిజన్ ఆ క్యాండిల్ మండడానికి ఉపయోగపడ్డది. ఈ బెలూన్ పెట్టగానే అది మండి అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ ప్రదేశాన్ని ఈ బెలూన్ ఆక్రమించడం ద్వారా ఈ గ్లాసును అది గట్టిగా పట్టుకుంది. అందువల్ల ఈ గ్లాసు పైకి లేచింది. థ్యాంక్ యూ వెరీ మచ్.